వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రల సెంటిమెంట్ కు పెద్ద చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎవరైనా రాజకీయ నేత పాదయాత్ర చేస్తున్నారంటే విజయం పక్కా అనేవారు. ఆ తర్వాత 2015 నుంచి 2019 మధ్య వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. 2023 నుంచి 24 మధ్య యువగళం పేరుతో నారా లోకేష్ కూడా పాదయాత్ర చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటం, నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అటు ఏపీలో జగన్ కూడా పాదయాత్రతో మరోసారి ప్రజల్లో ఉండేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్రలు అనేవి ఇటు రాజకీయ పార్టీలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ల లాగా మారిపోయాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే జరుగుతోంది. ఇటు పార్టీకి ప్రజాదరణను పెంచే వ్యూహాత్మక అస్త్రంగా పాదయాత్రను వాడుకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి జగన్ కు సక్సెస్ ఫార్ములా మళ్ళీ రిపీట్ అవుతుందా? జగన్ కేటీఆర్ పాదయాత్రల వెనుకున్న వ్యూహం ఏంటి? ఇటు పాదయాత్రతో ప్రజల అభిప్రాయాన్ని మార్చగలరా? గత విజయాలు ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారంటీ అవుతాయా? అసలు రాజకీయమా లేదా ప్రజా మద్దతు కూడగట్టే వ్యూహమేనా? మరి అంశాలకు సంబంధించి పూర్తి విశ్లేషణని మా కొలీగ్ హిమబిందు న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. సో బిందు, ఓవర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ సుధా. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర అనేది ముఖ్యంగా కేవలం ఒక నడక మాత్రమే కాదు, అది తిరుగులేని ఒక సెంటిమెంట్ గా కూడా ఇక్కడ నాయకులందరూ కూడా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసాము 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పాదయాత్రలకు సంబంధించి కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన ఘనత ఆయనకు ఒకరికే సొంతం. సో ఆయన నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకునే విధంగా కూడా ఈ పాదయాత్ర స్టార్ట్ అవ్వడం కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆ తర్వాత కూడా మనం చూసాము ఆ ట్రెండ్ ఇప్పుడు ముఖ్యంగా కూడా ఇప్పుడు యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కూడా అదే విధంగా సక్సెస్ ని సొంతం చేసుకున్నారు. అలాగే లోకేష్ గారు కూడా అదే విధంగా కూడా పాదయాత్ర కూడా చేశారు. ఇప్పుడు ఇటు తెలంగాణలో కూడా కేటీఆర్ కూడా మరికొద్ది రోజుల్లో కూడా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అనే ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా కూడా ఈ నాయకులందరూ కూడా ఈ పాదయాత్రను ఇప్పుడు నమ్ముకున్నారా అనే విధంగా కూడా ఉంది. ఇంకొకటి, ఇక్కడ ఒక పాదయాత్ర అనేది కూడా డెఫినెట్ గా అది ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవుతుందా అంటే డెఫినెట్ గా మనం చెప్పలేము. ఎందుకంటే కూడా అంటే గతంలో 1.5 సంవత్సరం లేదా 1 సంవత్సరం ఉన్నప్పుడు కూడా ఈ నాయకులందరూ కూడా ప్రజల్లోకి వచ్చారు. వారు ప్రజల సమస్యలకి తెలుసుకోవడం విధంగా కూడా వచ్చారు. బట్ అప్పుడుకున్న పరిస్థితులు వేరు, బట్ ఇప్పుడుకున్న పరిస్థితులు వేరు. ఏదైతే కూడా ఆ ఫార్ములా ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం ఒక్కసారి చూడాలి. బట్ ఏదైతే కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కూడా ఈ మొదలైన ట్రెండ్ ఇటు జగన్ లోకేష్ కి కూడా సక్సెస్ ఫార్ములా కూడా మారింది. అది మనం చూసాము. ముఖ్యంగా 2003 ఆ సంవత్సరంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ అంటే ఏపీ ఉమ్మడి ప్రభుత్వంలో కూడా మొత్తంగా కూడా 1470 కిలోమీటర్లు ఆయన చేసిన కిలోమీటర్లు సాగిన ఒక ఏదైతే చేవెళ్ళ టు ఇచ్చాపురం అక్కడి నుంచి కూడా ఆయన పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలు తీసుకున్నారు. అదే ఆయనకు అఖండ విజయాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 2012-13వ సంవత్సరంలో కూడా వస్తున్నా మీకోసం పేరుతో కూడా 208 రోజుల పాటు కూడా ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత అది 2014లో మళ్ళీ ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చినట్టుగా చేసింది. ఇంకొకటి అంటే ముఖ్యంగా కూడా ప్రజలందరూ కూడా ఈ పాదయాత్ర సక్సెస్ ఫార్ములా కూడా ఎంతవరకు సక్సెస్, ఒకసారి అధికారంలోకి వచ్చిన నాయకుడు అంటే ఒకసారి అధికారం రానప్పుడు కూడా వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటారు. ఒకసారి అధికారాన్ని చూశాక ప్రజలు మళ్ళీ అదే దీంతో కూడా మళ్ళీ వస్తే ప్రజలు ఎంతవరకు కూడా అంగీకరిస్తారు? వాళ్ళు చేసిన ఏదైతే కూడా గతంలో వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి పాదయాత్రకు సంబంధించి కానీ వాళ్ళ సంబంధించి వాళ్ళు చేస్తాము అని చెప్పి ఒక్కటి కూడా నిరూపించుకోలేనప్పుడు మళ్ళీ ఏ విధంగా కూడా ప్రజల్లోకి వస్తారనేది కూడా ఇంకొకటి చాలా క్వశ్చన్. బట్ ఇప్పుడు అంతా కూడా ఇన్స్టెంట్ గా కూడా జరుగుతుంది. ఇన్స్టెంట్ సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు ఈ యుగంలో కూడా ఆ పాదయాత్రల యొక్క సక్సెస్ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే చూడాలి. ముఖ్యంగా ఇంకోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2017-19లో కూడా ప్రజా సంకల్ప యాత్రతో మనందరికీ బాగా తెలుసు ప్రజల్లోకి వెళ్లారు. 151 సీట్లతో కూడా అఖండ విజయాన్ని సాధించుకున్నారు. అదే 2019లో ఆయనకి 151 సీట్లతో క్లీన్ స్వీప్ చేశారు. ఇంకోటి ప్రజల కష్టాలు నిజంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత యువగళం పేరుతో కూడా నారా లోకేష్ కూడా 2023-24లో చేశారు. 400 రోజులకు పైగా కూడా అటు నారా లోకేష్ కూడా వెళ్లారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే
ప్రతిసారి కూడా ఈ పాదయాత్రలు వర్కౌట్ అవుతాయా లేదా అన్నది కూడా చూడాలి. ఇప్పుడు అటు ఏపీలో కూటమి ప్రభుత్వం అయితేనేమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం ఇంకా సంవత్సరంలో కూడా ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా కేటీఆర్ కూడా ప్రజల్లోకి వస్తామంటున్నారు. మనం చూసాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే కూడా 6 కాంగ్రెస్ హామీలకు సంబంధించి కానీ అటు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలకు సంబంధించి కూడా ఇవేవైతే కూడా అమలు చేయలేదు. బట్ ఈ ఒక్క పాదయాత్రనే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఏవైతే కూడా హామీలు నిలబెట్టుకోలేదో అవన్నీ కూడా ఎండగట్టే ప్రయత్నంలో భాగంగానే పాదయాత్రలో అంతా ప్రజల మధ్యకి రాబోతున్నప్పుడు ఎంత వరకు కూడా సక్సెస్ అవుతాయి అనేది చూడాలి. ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ వ్యూహంగానే మనం అర్థం చేసుకోవాలి. సో ప్రజలు దీన్ని ఎంత వరకు కూడా నమ్ముతారు. ఏదైతే గతంలో మనం చూసారు, వీళ్ళందరూ కూడా ఓట్లు వేసారు, ఒక్క ఛాన్స్ అన్నప్పుడు ప్రజలు నమ్మారు. బట్ అదే అప్పుడు వాళ్ళు అధికారంలో లేదు. బట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డెఫినెట్ గా కూడా ఈ ఫార్ములా సక్సెస్ బట్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. రైట్, మాట్లాడుతున్నాం. గెస్ట్లు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ నరసయ్య రెడ్డి గారు, అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి, ముగ్గురికి వెల్కమ్. అందరికీ నమస్తే. ఎస్, ముందుగా బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ నరసింహ రెడ్డి గారు ఏం చెప్తారు? మరొక సంవత్సరంలో కూడా కేటీఆర్ గారు కూడా పాదయాత్ర చేసి ప్రజల మధ్యకు రాబోతున్నారంటూ కూడా లీక్లు వస్తున్నాయి. నిజంగానే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఈ పాదయాత్రల పర్వం అనేది స్టార్ట్ అయింది. కొంతమందికి సక్సెస్ ను కూడా తీసుకొచ్చింది. అటు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, లోకేష్ గారు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చేయబోతున్న ఒక మాస్ లీడర్ గా కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ లో కూడా కేసీఆర్ గారు వెనకుండి స్క్రీన్ ని మొత్తం అంతా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లోకి కేటీఆర్ గారు కూడా ఒక 1 year లో కూడా ఎలక్షన్స్ ఇంకా అంటే ఉన్నాయి, బట్ రాబోతున్నాయి కాబట్టి 2 years లో ఇప్పుడు మొత్తంగా కూడా పాదయాత్ర దిశగా వెళ్ళబోతే ఎంత కూడా సక్సెస్ తెస్తుంది అనుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ బీఆర్ఎస్ ప్రజల్లో, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుంది అనుకుంటున్నారా? ముందుగా ఛానల్లో పాల్గొన్నటువంటి మిత్రులు విజయశేఖర్ రెడ్డి గారికి, మోహన్ గారికి, మీకు అదేవిధంగా ఐడీసీ శిక్షకులకు నమస్కారం చెప్తున్నాను. ఏదైతే పాదయాత్ర అనే అంశం ఈరోజు మనం చర్చించుకుంటా ఉన్నాము, పాదయాత్ర అనేది కేవలం ఒక నడక అనేది కాదు, నడక మాత్రమే కాదు. ఎందుకంటే పాదయాత్ర అనేది ప్రస్తుతం ప్రభుత్వము వాళ్ళు ఎన్నికల హామీలలో భాగంగా మరి అనేకమైనటువంటి అలింగాన్ని హామీలు ఇచ్చి మరి హామీల అమలులో విఫలమై ఇవాళ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులలో మరి ఆ ప్రజలకు ఈ ప్రభుత్వం యొక్క వికృత చేష్టలు, ప్రభుత్వం యొక్క అలసత్వాలు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను వాళ్ళకి చేరవేయాలి, వాళ్ళకి తెలియజేయాలి, మరి ప్రజలను మేలుకొల్పాలి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను మరి రాబోయే రోజులలో ప్రజల అవకాశం అంటే బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే మరి ఖచ్చితంగా వాళ్ళ యొక్క హామీలను కానీ వాళ్ళ యొక్క అవసరాలను కానీ తీర్చుతామనేటువంటి ఉద్దేశంతో కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడారో పాదయాత్ర చేస్తా నెక్స్ట్ ఇయర్ అని చెప్పి కేవలం రాజకీయ కోణంలో చూడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 34 నెలల కింద అధికారంలోకి రావడానికి 1 కాదు 2 కాదు 420 హామీలను 42 పేజీల మేనిఫెస్టోలో వాళ్ళు హామీలను ఇచ్చి, ఆ గ్యారంటీలను ఇచ్చి, డిక్లరేషన్లను ఇచ్చి ఇప్పుడు అన్ని వర్గాల వారిని, రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, నిరుద్యోగులను కానీ, విద్యార్థులను కానీ, మహిళలను కానీ, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి వ్యక్తులను మోసం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా స్పష్టంగా చూసినాం. మరి ఆ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలి. ఇప్పటికే ప్రతిపక్షం మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి పరిస్థితులలో నిన్నమనే ఒక సందేహం వచ్చింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు రహస్యంగా చూపించుకున్న సర్వే, ఆ సర్వేలో కూడా ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చే 20-30 సంవత్సరాల దాకా ఓట్లు వేసే ప్రసక్తే లేదు అని ప్రజలు కూడా నిక్కచ్చిగా చెప్తున్నారని చెప్పి ఆ సర్వేలలో చెప్పడం జరిగింది. ఇవాళ రైతులను హరికోస పెట్టిస్తున్నారు, నీళ్లు లేవు, అదే విధంగా ఉన్నటువంటి నీళ్లను కూడా గురుదక్షిణ కింద వాళ్ళ గురువు గారి కిందికి వదులుతున్నారు. కానీ ఆ నీళ్లను ఎత్తిపోసి తెలంగాణ రైతాంగానికి అందించాలనేటువంటి ఆలోచన లేకుండా ఈరోజు తెలంగాణలో దాచుకో పారిపో అనేటువంటి పదాల అంటే వ్యవహారంతో ఇలా ప్రభుత్వాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిరు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారు చేసినటువంటి
అన్యాయాలను, వారు చేసినటువంటి అక్రమాలను ఎత్తి చూపుతూ మరి నాడు పాదయాత్ర చేసి మరి ప్రజలకు చేరువయ్యి ప్రజల యొక్క కష్ట నష్టాల్లో పాల్గొనుకొని వారు మరి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా ఎందరో మంది నాయకులు మరి అధికారాన్ని దక్కించుకున్నారు. అంటే అధికారం దక్కించుకోవడానికి పాదయాత్ర చేయడం ముఖ్యం కాదండి. ఈరోజు ప్రజల సమస్యలను తీర్చడానికి, ప్రజల సమస్యలను ఏ విధంగా తీర్చగలుగుతాం, ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగట్టడంలో మిగతా వర్గాలు ఎవరైతే ఉన్నారో అంటే ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఎస్ మేడం విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ నుంచి. ఎస్ నమస్తే అండి. ఏదైతే కూడా లోకేష్ యువగళం తర్వాత టీడీపీ ఇచ్చిన రాజకీయ లాభం అనుకుంటున్నారా, లేకపోతే ముఖ్యంగా కూడా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర చేశారో అవంతా కూడా అంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మీకు సక్సెస్ ని తీసుకొచ్చింది అనుకుంటున్నారా? మేడం, ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది స్టాల్ వార్డ్స్ వైఎస్ రాజశేఖర్ గారు కావచ్చు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత ఈ మధ్య కాలంలో నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రతో సక్సెస్ అయ్యారు మేడం. కానీ పాదయాత్రలన్నీ సక్సెస్ అవుతాయా, అప్పుడున్న పరిణామాలు ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, వాటికి అనుగుణంగానే పాదయాత్రలో వీరు ప్రజలకు హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా చూడాలి మేడం. మరి నిజంగా పాదయాత్రలన్నీ సక్సెస్ అయ్యేట్టుగా ఉంటే మరి అన్నామలై తమిళనాడులో 234 కాన్స్టిట్యూన్స్ లో పాదయాత్ర నిర్వహించారు. ఎన్ మక్కలని, మై ల్యాండ్ మై పీపుల్ అని 234 కాన్స్టిట్యూన్స్ లో ఆయన పాదయాత్ర చేస్తే, అంత పెద్ద బీజేపీ గవర్నమెంట్ ఆయన సపోర్ట్ చేస్తే సెంట్రల్ లో మరి ఒకే ఒక్క సీటుతో వాళ్ళు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాస్తవం కదా? వేరే ఇంకెందుకు మేడం, భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగినప్పుడు ఆ రోజు భారత్ జోడో యాత్ర పెట్టారు కదా. మరి ఆ రోజు ఎందుకు తెలవలేకపోయారు? మరి అంతకుముందు చంద్రశేఖర్ గారు 1983లో మేడం ఆ రోజు కన్యాకుమారి నుంచి రాజ్ఘాట్, ఢిల్లీలో రాజ్ఘాట్ వరకు ఆయన కూడా పాదయాత్ర చేశారు. మరి ఆయన గెలవగలిగారా మేడం? పాదయాత్ర చేస్తే గెలుపు తథ్యం, పాదయాత్ర చేస్తే ప్రజలు మా మీద సానుభూతి చూపిస్తారు, పాదయాత్ర చేస్తే ప్రజలు లేకపోతే ప్రజలతో కనెక్ట్ అయితే మాకు ఓట్లు వేసేస్తారు అనేది భ్రమ మేడం. 2004లో వైఎస్ రాజశేఖర్ గారు పాదయాత్ర చేసిన, 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన, 2024లో 23లో లోకేష్ గారు పాదయాత్ర చేసిన, ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వాల మీద విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉంది, యాంటీ ఇంకుమెన్సీ ఉంది. కాబట్టి వారి ప్రజా వ్యతిరేక విధానాలను వీరు ప్రజల్లోకి వెళ్ళి ఎండగట్టారు. కాబట్టి మీరు గమనించండి, యువగలం పేరుతో నారా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కనీసం ఆయన స్టూల్ ఇవ్వాల మాట్లాడడానికి, మైక్ ఇవ్వాల మాట్లాడడానికి, సభలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల, కనీసం తిరగడానికి మేడం 500 మందికి మించి తిరగడానికి పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఒక నిర్బంధమైన పరిపాలన జరిగినప్పుడు మేడం అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. ఆ టైంలో మేడం ఒక యాక్ట్ 30 అనే ఒక యాక్ట్ తెచ్చి ఆ రోజు ఎలా నిర్బంధించారు, ఎలా ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే కార్మిక సంఘాలు కావచ్చు, లేదంటే ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఎలా ఇబ్బందులు పెట్టారు, ఎక్కడైనా తిరగనిచ్చారా, ఏ రోజైనా ఒక ర్యాలీ నిర్వహించారా, ఎప్పుడైనా విజయవాడకు వచ్చి ఒక పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఒప్పుకున్నారా మేడం? ప్రజలను కావచ్చు, నాయకులు కావచ్చు నిర్బంధంగా. విజయశేఖర్ గారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు రాని ఏ నాయకులు కూడా అధికారం కోల్పోయాక ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటామంటే కూడా అంటే ఎప్పుడైతే కూడా అధికారం చేపట్టినప్పుడు ప్రజలు వాళ్ళని నమ్ముతారు, వాళ్ళు చెప్పే హామీల గురించి విశ్వసిస్తారు. బట్ ఒకసారి నమ్మి వాళ్ళకి అధికారం ఇచ్చాక రెండోసారి మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుందంటారా? అదే మేడం నేంటున్నా, 2019లో రాజశేఖర రెడ్డి బిడ్డ నేను, ఒక్కసారి నాకు ఓటేయండి, నేను రాజశేఖర రెడ్డి గారి కన్నా అద్భుతమైన పరిపాలన చేస్తానని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత 5 సంవత్సరాలు ఏ రకంగా దుర్వినియోగం చేశాడు, ఏ రకంగా రకరకాల కుంభకోణాలు చేశారు, ఏ రకంగా ఇల్లీగల్ లిక్కర్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, అట్లాగే జగనన్న ఇల్లు అని చెప్పి రకరకాల స్కాములు మీరు చూస్తూ పోతే రకరకాల స్కాముల్లో ఆయన ఎంత డబ్బులు దోచేశాడు, ఎలా ప్రజలు ఇబ్బంది పెట్టాడు మేడం. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు కట్టారా, ఎక్కడైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేశారా? అమరావతి మీద ఎంత దారుణంగా ప్రవర్తించారు మేడం, అమరావతి రైతులు ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారు, ఎంత దారుణంగా హింసించారు, ఇలా రకరకాల మేడం. రాయలసీమ కనీసం రాయలసీమ బిడ్డగా చెప్పిన వ్యక్తి రాయలసీమ ఏమైనా చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా? లేదంటే ఎక్కడైనా డెవలప్మెంట్ జరిగిందా? అసలు ఒక తట్ట ఎక్కడైనా ఒక సిమెంట్ కాంక్రీట్ వేసారా? ఒక్క రోడ్డు ఏమైనా ఎక్కడిగారా? ఈ రోజు మీరు చూస్తే మేడం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 కిలోమీటర్లు మేము తార్ రోడ్లు వేసాం, 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. ఈ రోజు అద్భుతంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముందుకెళ్తున్నాయి. వచ్చే సంవత్సరం పోలవరం కావచ్చు, అట్లాగే వెలుగొండ కావచ్చు, తర్వాత
ఈ మంత్రినివా ఫేజ్ 2 కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి ప్రజలకు ఇచ్చే పరిస్థితి. అట్లాగే మేడం అమరావతి కూడా 64,000 కోట్లతో అద్భుతంగా ముందుకు దూసుకుపోతుంది. 2028 ఆఖరి నాటికి అమరావతిలో అన్ని నిర్మాణాలు పూర్తయ్యి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయ్యి, ఒక మహానగరంగా ముందుకు పోవడానికి అన్ని రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేడం మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ప్రజల్లోకి వచ్చినా ఎవరైనా ఒక రౌడీలను లేదంటే గంజాయి పెంచులను లేకపోతే ఎవరైనా తప్పులు చేశాను వాళ్ళని పరామర్శించారు. ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లి బాధితులు ఏవైతే కూడా పరామర్శించినప్పుడు ఆయనకు వచ్చిన స్పందన చూస్తుంటే నెక్స్ట్ మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే విధంగా కూడా ప్రజాకర్షణ చాలా వరకు ఉంది. బట్ చూడాలి ఎలా మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో టైం తక్కువగా ఉందండి. మేడం జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారాలమ్మా, అందరికీ నమస్కారాలు. అల్లా మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది, బట్ ఇప్పటి నుంచే కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు? ఏదైతే కూడా ప్రజల్లో ఒక రకమైన యాంటీ ఇన్కంబెన్సీ కూటమి ప్రభుత్వంపై అన్ని కూడా క్యాష్ చేసుకునే విధంగా కూడా అనుకుంటున్నారు. ఏదైతే గతంలో మీరు చేశారో వచ్చి 151 సీట్లను గెలుపొందారు, మళ్ళీ ఇప్పుడు ఆ యొక్క పవర్, ఆ యొక్క ఫార్ములా, సక్సెస్ ఫార్ములా కూడా మళ్ళీ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? 100% వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ వాళ్ళే చేసి చూపిస్తున్నారు, ఎందుకు కూటమి ప్రభుత్వం నాయకులు. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, షర్మిలమ్మ గారు ముగ్గురు పాల్గొన్నటువంటి పాదయాత్రలో నేను కూడా పాల్గొనడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారితో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 1476 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు చేపట్టడం జరిగింది. షర్మిలమ్మ గారు ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు 2300 కిలోమీటర్లు ఆమె చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు ఆ పాదయాత్రలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అక్కడ జరిగినటువంటి పరిణామాలు వేరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిసారి కరువుతో పాటు రాష్ట్రంలో అనేకమైనటువంటి అలజడులు కనిపిస్తుంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడెప్పుడు పోవాలని జనం కోరుకుంటారు. కాబట్టి అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకతతో పాటు రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు కనీసం ఎక్స్గ్రేసే ఇమ్మంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎక్స్గ్రేసే ఇచ్చే ఆత్మహత్యలు క్యూ కట్టుకొని చనిపోతారని చెప్తే రాజశేఖర రెడ్డి గారు నువ్వు చెప్తే వినేట్టుగా లేవని చెప్పి డైరెక్ట్ జనం దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనలో భాగంగా జనం దగ్గరికి వెళ్లి జనాన్ని ఓదార్పులో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ఓదార్పులో ప్రజలకు నమ్మకం కలిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నవరత్నాల పేరుతో ప్రజల ముందుకు వచ్చారు, బట్ ఇప్పుడు ఏ ఒక్క నినాదంతో కూడా ప్రజల ముందుకి రాబోతున్నారు? నవరత్నాలతో నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. కాబట్టి నవరత్నాలు 100% అమలు చేసినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కేవలం 2 సంవత్సరాలు కరోనా వచ్చి దేశం రాష్ట్రం ప్రపంచం అల్లకల్లోలం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని చెప్పి 2,50,000 మందికి వాలంటీర్లను పెట్టి ప్రతి ఇంటికి సేవ చేసే కార్యక్రమం చేయడమే కాకుండా 3 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకేసారి 136,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు కరెంటు వాటిల్లో కానీ హాస్పిటల్లో కానీ దాదాపు 5 లక్షల పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే ఉద్దేశంలో భాగంగా చేసినారు. కాబట్టి ఆ రోజు మధ్యం మీద జనం డబ్బులు జనానికి చేరిస్తే ఈ రోజు జనం డబ్బులు పార్టీలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ జోబులు నింపుకుంటే కార్యక్రమం చేస్తున్నారు. ఆ రోజు ఇసుక అమ్మితే 7,000 కోట్లు ప్రభుత్వానికి అప్పచెప్తే ఈ రోజు ఇసుక తెలుగుదేశం పార్టీ నాయకులు కర్ణాటకకు, తమిళనాడుకు, ఇతర రాష్ట్రాలకు తోలి కోట్లు గుమ్మరించుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి సర్వనాశనం చేసి కమిషన్లకు కక్కుర్చబడి దాన్ని పాడు చేసి పెట్టినారు. రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పోతారా ప్రభు, ఈ పరిపాలన ఎప్పుడు పోతుందా, ఈయన వచ్చే కరువు ప్లస్ ప్రభుత్వంలో కరువుతో పాటు కవల పిల్లలాగా చంద్రబాబు నాయుడు గారు వెనక ముందు వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక రకాలుగా ఇబ్బంది ప్రభుత్వం. మోహన్ రెడ్డి గారు, బట్ అప్పుడు నమ్మిన ప్రజలు మళ్ళీ ఇప్పుడు అదే ఫార్ములాని నమ్ముతారంటారా? ఆ ఫార్ములా కాదు తల్లి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు
వస్తాడా ముఖ్యమంత్రిగా అని ఎదురు చూస్తున్నారు. వెహికల్లతో వీళ్ళు చేసినటువంటి అరాచకాలపైన జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చూసినటువంటి జనాదరణ చూసి భరించలేక వీళ్ళు కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు వీళ్ళు పూర్తిగా ఇక పనికిరారు, ఈ రాష్ట్రానికి వీళ్ళకి అర్హత లేదు, 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చే ఆయన చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రంలో ఏ పథకం చేసినా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు తప్ప వీళ్ళంటూ ఒక్క కొత్త పథకం తెచ్చిన సందర్భాలు లేవు. కాబట్టి వీళ్ళను జనం నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది జనం రోడ్డు మీదకి వచ్చే పోలీసులు కంట్రోల్ చేయలేని చేతగాక లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడితే రాకుండా పోతారనే ఆలోచనలో భాగంగా పనిచేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన. కాబట్టి ఈ పరిపాలన ఎప్పుడు అంతమొందించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే 2027లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ 2029కి ముఖ్యమంత్రిగా కూర్చొని తిరుగుతాడని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ అందించగలిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడే చిన్న పెద్ద అన్ని వ్యవస్థలు కూలిపోయి ఎక్కడ బిజినెస్ లేవో, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వచ్చింది. 2 రూపాయలు ఇచ్చే ఆ బియ్యాన్ని కూడా వీళ్ళు అమ్ముకుంటే కార్యక్రమం చేస్తున్నారు. డోర్ డెలివరీ మందిస్తున్నారు. మేము రైట్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఏదైతే కూడా ఇప్పుడు పాదయాత్రలో సెంటిమెంట్ అయితే నడుస్తోంది, నెక్స్ట్ పక్కగా కూడా బీఆర్ఎస్ ను అదంతా కూడా కలిసి వచ్చే విధంగా కూడా ఈ సెంటిమెంట్ అంతా కూడా నడిచి మళ్ళీ మొత్తంగా తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు ఫైనల్ గా? డెఫినెట్ గా. ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏం చేసిందంటే 34 నెలల క్రితము అలవిగాను హామీలు ఎన్నో ఇచ్చింది. ఇవాళ ముఖ్యంగా రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఎగ్గొట్టింది. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టింది. అదేవిధంగా వృద్ధులకు, అదేవిధంగా వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టింది. వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టింది. అదేవిధంగా మరి మేనమామ పథకం కింద ఏదైతే నూతన వివాహమైనటువంటి అమ్మాయిలకు పెళ్లి కూతురికి 1,00,000 రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తామని చెప్పి కూడా ఎగ్గొట్టింది. ఇవాళ ఉద్యోగస్తులకు జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్లు ఇస్తాం మేము. అదేవిధంగా ప్రతి సంవత్సరము మేము లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా ఇవాళ ఉచిత ప్రగల్భాలు వాళ్ళకి ఇవాళ ఉద్యోగాల కోసం అడిగితే విద్యార్థుల పైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా స్పష్టంగా చూడడం జరుగుతుంది. ఇక రైతులకు వాళ్లకు రైతు భరోసా ఎగ్గొట్టి కనీసం వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని నేనేం చెప్తున్నా మేడం అంటే ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదు. ప్రభుత్వంలో ఏమైపోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు శాంతి భద్రతను కూడా క్షీణించినటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు వేదికల మీద, అప్పు ఉడతలేదు, మనం ఢిల్లీ పోతే దొంగలు లేక చూస్తున్నారు అని చెప్పి. అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాట్లాడితే ఇలా రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, ఏ రకంగా రాష్ట్రాన్ని నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఎట్లా ఉందంటే, చెప్పేదేమో శ్రీరంగ నీతులు, అదే విధంగా వీళ్ళు చేసేటివేమో అడ్డగోలు పనులు అని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, డ్రైవ్ లో పాల్గొందుకు మేడా విజయశేఖర్ రెడ్డి గారు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. సో చూడాలి ఈ పాదయాత్రల సక్సెస్ ఫార్ములా అనేది. గతంలో సక్సెస్ అయింది, బట్ ఇప్పుడున్న ఈ మొత్తంగా కూడా డిజిటల్ యుగంలో కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ప్రజలు మళ్ళీ ఈ పాదయాత్రలు ఎంతవరకు కూడా నమ్మి ఈ నాయకులకు ఎంతవరకు కూడా ఓట్లు వేస్తారనేది చూడాలి. కాలం మీద దానికి సమాధానం చెప్తుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ